లక్ష్మి ఉండడము అంటే ఒక్క ధనం ఉండడం మాత్రమే లక్ష్మి కాదండి. అమ్మవారు ఆ ఇంట్లో కొలువు ఉండడానికి ఏం చేయాలి అంటే, ముఖ్యంగా పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం ఈ నోము చేసుకుంటారు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసపు విశిష్టత. వరలక్ష్మి వ్రతం అన్ని జాతులలోను అన్ని కులాలలో వారు కూడాను తప్పకుండా అన్ని కులాల వారు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. సాంప్రదాయంలో ఎప్పటి నుంచో కూడాను ఈ వరలక్ష్మి వ్రతము చారుమతి తన స్నేహితులతోటి బంధువులతోటి కలిసి చేసుకున్నట్లుగా మనకి కథలో చెప్తూ ఉంటారు. ఆవిడ గృహస్థాశ్రమంలో పాటించాల్సినటువంటి నియమాలన్నింటినీ కూడా చక్కగా పాటిస్తూ అత్తమామల సేవలు చేసుకుంటూ భర్తతోటి చక్కటి జీవితాన్ని గడుపుతూ ధర్మంగా గృహస్థ ధర్మంలో ఏ విధంగా గృహిణి ఉండాలో అలా ఉంటూ ఉండేటప్పటికీ అమ్మవారు ఆవిడ యందు చాలా అనురక్తితోటి ఆవిడ్ని కటాక్షించాలి అని అనుకున్నది. అందుకని కళ్ళలో కనిపించి ఈ వరలక్ష్మి వ్రత వైభవాన్ని చెప్పడం మనకి కథలో వింటూ ఉంటాం మనము. శ్రావణ మాసం 4 శుక్రవారాలు, ముఖ్యంగా పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం ఈ నోము చేసుకుంటారు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే మిగతా వారాల్లో చేసుకోవచ్చు. అమ్మవారు పాలసముద్రంలో జన్మించి విష్ణువును చేపట్టి ప్రతి గృహంలోనూ కూడా అందరినీ ఉద్ధరించడం కోసం ఈ శ్రావణ మాసంలో ఆ వరలక్ష్మి వ్రతాన్ని వరాలనిచ్చే తల్లి గనక ఆవిడ వరలక్ష్మీదేవి అని అన్నారనమాట. వరాలనిచ్చే తల్లిగా ప్రతి ఇంట్లోనూ కూడా కొలువు ఉంటుంది. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం జరుపుకోవడానికి అమ్మవారు ఆ ఇంట్లో కొలువు ఉండడానికి ఏం చేయాలి అంటే శుచి శుభ్రత 2. అలాగే మనస్సు కూడా శుచిగా అట్టే పెట్టుకోవాలి. మనసులో అనేకమైనటువంటి లౌకిక విషయాలని చోటు చేసుకుని ఉన్నటువంటి లౌకిక విషయాలని లోపల పెట్టుకుని మనం వాటితోటి ఇటువంటి పూజలను చేస్తే అమ్మవారు దాన్ని గ్రహించదు. ఎప్పుడైనా సరే మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా భగవద్ ధ్యానం మీద ఏకాగ్రత ఎవరికైతే ఉంటుందో, ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే లక్ష్మి ఉంటుంది. లక్ష్మి ఉండడము అంటే ఒక్క ధనం ఉండడం మాత్రమే లక్ష్మి కాదండి. అష్టైశ్వర్యాల్లో ధనం కూడా ఒకటి. ఎంతో డబ్బు ఉండి అనారోగ్యాల పాలైపోయారనుకోండి, ఆ డబ్బుకు విలువ ఏముంది? అలా అని డబ్బు ఉండి ధర్మం తెలియకపోయిందనుకోండి, జ్ఞానం లేకపోయిందనుకోండి, దాన్ని సద్వినియోగం చేయలేరు. అందుకని జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అన్నారు భిక్షాందేహి చ పార్వతి శంకర్లు. అందుకని జ్ఞానంతో కలిగినటువంటి సంపదని మాత్రమే సద్వినియోగం చేయగలుగుతూ ఉంటారు. అందుకని మనకి అమ్మవారి యొక్క నామాల్లో మొట్టమొదటి నామం కూడా ప్రకృత్యై నమః, వికృత్యై నమః. ప్రకృతిని ఆవిడ్నే అన్నారు, వికృతిని ఆవిడ్నే అన్నారు. ఈ ప్రకృతిని ఎప్పుడైతే నువ్వు కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉన్నావో అప్పుడు తప్పకుండా ఎటువంటి అనావృష్టిలు జరగకుండా ఉంటూ ఉంటాయన్నమాట. శ్రావణానికి ముందర వచ్చేటటువంటి ఆషాఢ మాసంలో చూడండి వారాహి నవరాత్రులు చేస్తారు. ఈ వారాహి నవరాత్రులు ఏంటి, అమ్మవారు అప్పుడు మనకి కర్షకులందరికీ కూడా భూమిని దున్ని పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు పడే వర్షాలకి ఆ భూమిని విత్తులు నాటుకోవడానికి అనుకూలంగానమాట. ప్రకృతిలో దొరికే ప్రతి ఒక్కటి కూడా అమ్మవారు ఇచ్చినటువంటి ప్రసాదమే. మనం సొంతంగా తయారు చేసింది ఏముంది? గాలి చేస్తామా, నీరు చేస్తామా? ఏం తయారు చేస్తాం మనం? ఏవి మనం తయారు చేసినవి కాదు. ప్రకృతిలో మనకు దొరికేటటువంటి ప్రతి వస్తువు కూడా అమ్మ యొక్క స్వరూపం. దాన్ని అమ్మ ఇచ్చినటువంటి ప్రసాదంగానే మనం భావన చేసుకుని ఉండాలన్నమాట. అందుకని వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా సాంప్రదాయానుసారం, కొంతమందికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ప్రాంతాల వారీగా, దాని ప్రకారం చక్కగా పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకుని, దేవతా మందిరాన్ని శుభ్రం చేసుకుని, అమ్మవారిని కలశం ఏర్పాటు చేసుకుని, చక్కగాను తోరాన్ని ఏర్పాటు చేసుకుని, ఒక ముత్తైదుని పెట్టుకుని, ఏదో మనకు చెప్పినటువంటి మన అలవాటు ప్రకారం చేసుకునేటటువంటి పిండి వంటలతోటి అమ్మని ఆరాధన చేసుకుని, ప్రతి ఒక్కరూ కూడా కథ చదివి అక్షింతలను వేసుకుని, ఎవరైనా సరే శ్రావణ మాసంలో ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే తప్పకుండా విధిగా చేసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ శ్రావణ మాసం నుంచి అనారోగ్యాలు మొదలైపోతూ ఉంటాయి వాతావరణ రీత్యా. ఇటువంటి వాటికి గురి కాకుండా శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం ఈ 4 నెలలు కూడా చాలా కష్టమైనటువంటి సమయాలన్నమాట. ఎందుకు? వాతావరణ అనుకూలత ఉండదు.
అందుకని భగవద్ ధ్యానానికి మనం చాలా దగ్గరగా ఉండాలి. దానికోసమే మన సంప్రదాయంలో వీటిలన్నిటిని ఏర్పాటు చేయడం జరిగింది. వరలక్ష్మి వ్రతాన్ని అందరూ కూడా చక్కగా చేసుకోండి. చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలవ్వండి. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.